పేరు సల్మా. మాది వారాది సెంటర్ పోతిరెడ్డిపాలెం. మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. కాగా మా తాత ద్వారా మా నాన్నకు రావాల్సిన ఆస్తిని మా బాబాయ్ ఉద్దేశంతో మేము 3 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉండగా కానీ మాకు తెలియకుండా మా నాన్నమ్మ పేరు మీద మార్పించేసి మా ఇంటిని అద్దెకియనీయకుండా చేసి ఇప్పుడు అతని పైన, అతని కొడుకు పైన, ఇంకా మా అత్త పైన రిజిస్ట్రేషన్ మాకు తెలియకుండా చేశారు. ఇది కోర్టులో ఉండగానే మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇందులో నేను కంప్లైంట్ ఇవ్వగా నెల్లూరుకి చెందిన జియావుల్ హక్ అనే అతను, కోవూరుకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మనిషిని చెప్పుకుంటున్న షేక్ జమీరు ఇద్దరు కలిసి నన్ను సెటిల్మెంట్కి చేసుకోమన్నారు. మేము ఎమ్మెల్యే మనుషులు, మేము ఎంత దూరమైనా వెళ్తాము, ఏమైనా చేస్తాము, నువ్వు ఎక్కడ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. మా తల్లి చనిపోయిన తర్వాత మేము మా బాబాయ్ దగ్గరే ఉన్నాము. అప్పుడు మా అమ్మకి సంబంధించిన 30 సవర్ల బంగారం, మా నాన్న ఎటుకరాళ్ళకి సంబంధించిన 17 లక్షల రాయి, 17 లక్షల విలువ గల రాయి మా బాబాయ్ దగ్గర నుండి ఇప్పిస్తా అని చెప్పారు. ఆ తర్వాత మా మీద హత్యాయత్నం ప్రయత్నిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. చెన్నైలో ఉంటున్నాము. తర్వాత ఇప్పుడు మా అమ్మ చనిపోయింది. మేము చిన్నపిల్లలం. అప్పుడు ఇచ్చాము మా దగ్గర ఉన్న నగల్ని, డబ్బుల్ని. తర్వాత మేము మా పెళ్ళిళ్ళప్పుడు లేదా వేరే సందర్భంలో ఇస్తామన్నారు. తర్వాత అడగగా నువ్వు ప్రూఫ్లు తెచ్చుకో, ఇచ్చినట్టు నీకు ఇస్తామని చెప్పి మాట మార్చేశారు. దీని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ ఆఫీస్లో ఇచ్చాను. తర్వాత ఎస్ఐ సార్ని చెప్పారు. ఎస్ఐ పిలిచి మాట్లాడి దీని మీద పరిశీలించి మాట్లాడుతున్నారు. కేసు ఇవ్వగా వీళ్ళు జియావుల్ హక్, జమీర్ ఎమ్మెల్యే మనిషి అని చెప్పుకుంటున్న జమీర్ వీళ్ళిద్దరు స్టేషన్కి వచ్చి నన్ను బెదిరించారు. ఎంత దూరమైనా వెళ్తాము, నీ మీద కేసులు పెడతామని చెప్పి. ఈ నెల్లూరుకి సంబంధించిన జియావుల్ హక్, జమీర్, మా బాబాయ్ వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేము భయపడి చెన్నైలో ఉంటున్నాము. అది దీనికి సంబంధించి పోలీసులు కొంచెం దీన్ని పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.